అందరికీ హాయ్ అండి. ఉల్లి పకోడీ ఎలా చేయాలని చూపిస్తాను. సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం వాము, కొంచెం జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వేసి కొంచెం ఉప్పు, కొంచెం కారం కూడా వేసి ఉల్లిపాయలను బాగా కలపాలి. కొంచెం ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం వాటర్ వచ్చేటట్లు బాగా కలపాలి. ఇవన్నీ వేసిన ఉప్పు కారం మొత్తం ఆ ఉల్లిపాయలకు పట్టాలి. మంచిగా కలపాలి. కలిపిన తర్వాత దాంట్లో కొంచెం శనగపిండి వేసుకోవాలండి. నేను ఒక 5-6 స్పూన్లంత మంది వేసాను. కొంచెం ఆ పిండి కలిపిన తర్వాత వాటర్ వేసి మంచిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. మొత్తం కలుపుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకోవాలండి డీప్ ఫ్రైకి. తర్వాత నేను చూపిస్తున్నట్టు ఇట్లా సన్నగా వేసుకోవాలి. ముద్దలు ముద్దలు అయితే ఉడకదు. ఇట్లా విడదీసినట్లు వేస్తే మంచిగా క్రంచిగా కరకరలాడేటట్లు వస్తాయండి. ఫస్ట్ హైలో పెట్టాలి. కొంచెం వేగిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఎర్రగా వేగనివ్వాలి. మరీ అంటే మాడిపోతాయి. చూసుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు ఇలా సరిపోతుందండి. ఇలా వచ్చిన తర్వాత తీసేయాలి. కరకరలాడే ఉల్లి పకోడీ రెడీ అండి. నేను ఇంకొంచెం మళ్ళీ ఇంకొకటి వేసాను. ఒక్కసారి వేస్తే నూనె కొంచెం కొంచెం ఆయిల్ పోసి వేయించుతున్నాను నేను. ఇలా ఎర్రగా వేయించితే సరిపోతుంది. అంతేనండి. వేడి వేడిగా ఉల్లి పకోడీ రెడీ అండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.